గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లాలో తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల మూలంగా మంచిర్యాల జిల్లాలో అనేక మండలాలు ముంపు గురి కావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎంతో కష్టపడి రైతులు పంటలేస్తే పంటలన్నీ కూడా నీటిలో మునిగిపోయి రైతులంతా లక్షలాది రూపాయలు నష్టపోవడం అనేది జరిగింది. వెంటనే ఈ నష్టాన్ని అంచనేసి బాధిత రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రము నిధులు కేటాయించి తక్షణమే అందరిని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఒకవైపు బీజేపీ నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు, రెండో వైపు కాంగ్రెస్ నాయకులు పర్యటన చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు పర్యటనలు చేయడం మంచిదే, కానీ ఆదుకోవాల్సింది, తక్షణ సహాయం చేయాల్సింది, తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది. మీరు పర్యటనలకు పరిమితమై బాధితులను ఆదుకునే దాంట్లో వెనకబడిపోతే ప్రజలు సహించరు. తక్షణమే అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే సహాయం చేసి బాధితులందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి సందర్భంగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కోటపల్లి మండలంలో వేలాది ఎకరాల భూమి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా మునిగిపోయింది. అట్లనే ఇటు నిన్నెల ఈ ప్రాంతంలో పంటలు మునిగిపోయినాయి. జన్నారం దండపల్లి ప్రాంతంలో పంటలు మునిగిపోయినాయి. ఇంకా కొంతకాలం పోతే వాటిని రికార్డు చేయడానికి, ఆ నష్టపరిహారం అంచనేయడానికి కూడా అవకాశాలు లేకుండా పోతాయి. గత అనుభవాలు చూసినప్పుడు నష్టపోయినప్పుడు అధికారులు స్పందించడము వరకు పరిమితమవుతారు తప్ప ఆ నష్టపోయింది అంచనేసి బాధితులను ఆదుకునే దాంట్లో 4 సంవత్సరాల నుంచి విఫలం చెందిళ్ళు. అట్లా జిల్లా రైతాంగం ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం, అప్పుల పాలు కావడం అనేది జరిగింది. అట్లా కాకుండా ఈరోజు కంటి తుడుపు చర్యలు చేయకుండా శాశ్వత పరిష్కారానికి తక్షణం ఆదుకోవడానికి తగిన చర్యలు అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.